బంధాలను తెంచుకోవడం సులువే, కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. అనుబంధాలను ఇలా కాపాడుకోండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా పెద్దయ్యాక విడిపోతారు. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. బంధాలు బలంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుంది. మీ దగ్గర ఎంత సంపాదన ఉన్నా అవి మనుషులతో సమానం కాదు. మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నా, ఎంత పెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నా, మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమగా చూసేవారు లేకపోతే అంతా శూన్యమే. జీవితంలో ముఖ్యమైనది అనుబంధాలే. బంధాలను తెంచుకొని సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏమీ ఉండదు. నలుగురితో కలిసి నడిస్తేనే సంతోషం ఉంటుంది. ఒంటరిగా వెళ్ళి చూడండి, అంతా శూన్యంగా ఉంటుంది. మీ జీవితంలో అనుకోకుండా కలిసిన అనుబంధాలను కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుంచి సాగుతున్న సంబంధాలను బలంగా మార్చుకోండి. చిన్నప్పుడు ఒకరికొకరు పెరిగిన అన్నదమ్ములు కూడా పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళయ్యాక ఎడమొహం పెడమొహంగా మారిపోతున్నారు. ఆస్తి తగాదాల కోసమో ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేకో వారి మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరాన్ని అలాగే పెంచుకుంటూ పోతే ఇద్దరికి ఒరిగేది సున్నా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది. అన్నదమ్ములే కాదు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఇతర బంధువులంతా ఒక చోట చేరితేనే ఆనందం వెల్లువిరుస్తుంది. సంపద పెరిగిందనో, హోదా పెరిగిందనో మీ బంధువుల దగ్గర అహంకారాన్ని చూపించకండి. అహంకారం వల్లే ఎంతటి సంపద అయినా చెడిపోతుంది. కనుక మీలో ఉన్న అహాన్ని దూరం పెడితే బంధాలు దగ్గరవుతాయి. ఎదుటి వ్యక్తి పేదవాడైనా, ఏమీ లేనివాడైనా అతనికి మీరు గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడే మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు. ఎవరిని తక్కువ చేసి చూడవద్దు. ఇతరులను మాటలతో బాధ పెట్టవద్దు. గౌరవం ఇచ్చిపిచ్చుకుంటేనే మీ బంధం బలపడుతుంది. బంధువుల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే. ఎప్పుడైతే ఒకరి పట్ల అసూయను, ద్వేషాన్ని పెంచుకుంటారో ఎదుటివారిలో ఎదుగుదల సంపదని చూసి ద్వేషించకండి. మీరు వారితో అందమైన బంధాన్ని కొనసాగించలేరు. వారితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించండి. కష్టంలో ఉన్నప్పుడే మనకు బంధాల విలువ తెలుస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు నలుగురు వచ్చి సాయం చేస్తేనే ఆ ఇబ్బంది త్వరలో తొలగిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరినీ చక్కగా కలుపుకుంటూ పోవడమే ఉత్తమమైన లక్షణం. ఈ జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. కనీసం నెలకోసారైనా ఫోన్ చేసి వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నా దగ్గర బంధువులకి కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి పలకరిస్తూ ఉండండి. మీకు అవసరమైనప్పుడు వారు అంతే వేగంగా స్పందిస్తారు. బంధాలకు బ్రేక్ ఇవ్వకండి. అన్నదమ్ముల దగ్గర లేక అక్క చెల్లెల దగ్గర కాస్త తగ్గడం వల్ల తప్పేం లేదు. మీ అనుబంధం మళ్ళీ బలంగా మారుతుంది. అహంకారానికి పోతే ఇద్దరి కుటుంబాలు దూరమైపోతాయి. మీ ఈగో వల్ల మీ పిల్లలకు చాలా బంధాలు దూరమైపోతాయి. కాబట్టి మీ పిల్లల కోసమైనా మీ బంధువులతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. మర్చిపోకండి.